హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ బాబ్స్ ఫుడీ. సో నేను ఎప్పుడు వీడియో తీయలేదు, నార్మల్గా ఫుడ్స్ వీడియోసే షార్ట్స్లో పెడుతూ ఉంటాను అనమాట. సో నేను నా ఇంట్రడక్షన్ ఇస్తాను. నా పేరు భావన. నాకు బాబ్స్ ఫుడీ అనే ఛానల్ ఉంది, కాకపోతే నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయను. అనుకుంటా కానీ పోస్ట్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇద్దరు కిడ్స్తో బిజీ అనమాట ఇంట్లో. సో మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, నాకు మెయిన్గా ఒక ప్రాబ్లం ఉంది, అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. ఆ ప్రాబ్లం అంటే ఏంటంటే, అది అందరికీ చిన్నగానే కనిపిస్తుండొచ్చు కానీ నాకు పెద్దదన్నమాట. నాకు యాంగ్జైటీ. సో యాంగ్జైటీ అనేది నాకు మా ఫ్యామిలీలో మా పిన్ని చనిపోయినప్పుడు, అప్పుడు కూడా బాగానే ఉన్నా, అన్ని రిచువల్స్కి అటెండ్ అయినా, అంతా అయిపోయింది. లాస్ట్కి 10 days తర్వాత ఇక సడన్గా నాకు యాంగ్జైటీ అనేది వచ్చిందనమాట. నాకు యాంగ్జైటీ అని అప్పుడు నాకు తెలియదు, యాంగ్జైటీ వస్తుంది అని కూడా నాకు తెలియదు అనమాట. సో అదేంటంటే, అది సడన్గా ఇట్లా వచ్చేవరకు నేను అప్పుడు సిల్లీ అనమాట. అందరికీ చెప్పుకుంటే నవ్వుతారు కానీ నాకు తెలుసు నేను ఎంత ఫేస్ చేసినానో. సడన్గా ఇట్లా హ్యాండ్ పెయిన్ లాగా అనిపించింది అనమాట. మా పిన్నికి ఎక్స్పైర్ అయ్యారు కదా, తను హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో నేను కూడా నార్మల్గా ఫోన్ చూస్తాం కదా మనం, ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు హ్యాండ్ ఇలా పెట్టి చూస్తాం కదా, ఆ హ్యాండ్ పెయిన్ లాగా వచ్చిందనమాట. నాకు ఇప్పుడు అర్థమవుతుంది అట్లా వచ్చిందని. కాకపోతే అప్పుడు సడన్గా నాకు ఆ ఫీలింగ్ వచ్చేసింది, ఏంటిది భయం, ఇట్లా హార్ట్ అనేది ఇట్లా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను అన్నమాట. మా ఇంటి దగ్గర హాస్పిటల్ ఉంటుంది. సో హాస్పిటల్కి వెళ్ళినా మా హస్బెండ్ గురించి వెయిట్ చేసాను, కాల్ చేశాను అనమాట. నాకు ఆ మూమెంట్లో నేను ఏం చేస్తున్నానో కూడా తెలియదు, చుట్టూ మనుషులు ఉన్నారని కూడా తెలియదు. అసలు నేను వెళ్ళిపోయినాను. నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను. సో హాస్పిటల్కి పెట్టి మా హస్బెండ్ వచ్చారు అనమాట. నేను డాక్టర్కి షేర్ చేసుకున్నాను, ఇట్లా హ్యాండ్ పెయిన్ వస్తుంది అంటే, ఏం కాదు, నార్మల్గా ఏం కాదు, చెకప్ చేయించాలి, రోజులు బాగాలేవు కదా అని అన్నాను. నాకు ఇంకా భయం వేసింది అనమాట. ఆమె బిగాస్కి కూడా రావచ్చు అని నాకు ఇంకా భయం వేసేవారికి నాకు కంట్రోల్ అవ్వలేదు. సో ఆ రోజు నుంచి నాకు యాంగ్జైటీ అనేది మొదలైంది. ఇప్పటి వరకు తగ్గలేదు, చెప్తున్నా కదా, ఇప్పటి వరకు తగ్గలేదు. అంటే మరీ అప్పుడున్నంత అయితే లేదు ఇప్పుడు. కాకపోతే నాకు ఇప్పటికీ కూడా భయం వేస్తుంది అన్నమాట. సో అది యాంగ్జైటీ అనాలో ఫియర్ అనాలో అర్థం కాదు. సో అప్పటి నుంచి నాకు యాంగ్జైటీ అనేది మొదలైంది, ఇప్పటి వరకు తగ్గలేదు. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, నాకు యాంగ్జైటీ ఒకటి హెల్ప్ చేసింది ఏంటంటే, అడ్వాంటేజ్ చెప్తున్నా, నన్ను స్లిమ్గా చేసింది. అంటే నేను ఆలోచించి అట్లా భయం వేసేసి తినకపోవడము, అది అదొకటి అడ్వాంటేజ్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే, మెయిన్గా ఎవరైతే యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారో చాలా భయం వేస్తుంది అన్నమాట. అసలు కంట్రోల్ కాదు, మన చేతిలో ఉండదు మన మైండ్. సో అస్సలు కంట్రోల్ అవ్వదు. నాకైతే ఎంత హారబుల్ సిచ్యువేషన్స్ అంటే, మా హస్బెండ్ నాకు హెల్ప్ చేశారు చాలా. సో నేను ఒక్కదాన్ని ఉంటాను అనమాట. ఒక్కదాన్ని ఉంటే ఈయన ఏం చేశారంటే, మా మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకోవడము, మనుషుల మధ్య పెట్టారనమాట. మనుషుల మధ్య ఉండమని చెప్పారు. సో అప్పుడు మనకి అది గుర్తు రాదు కదా, మా మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేది, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేది. అయినా నేను కొద్దిసేపు వరకు మర్చిపోతేనే మళ్ళీ నాకు వస్తూనే ఉంటుంది. అది మనకి తెలియకుండానే వచ్చేస్తుంది అనమాట మైండ్లోకి. సో చాలా హారబుల్ సిచ్యువేషన్స్ తెలుసా అసలు. ఎవరన్నా మన ఇంటి పక్కన కానీ ఎక్కడన్నా కానీ పోతే ఆ సౌండ్స్ వస్తాయి కదా, ఇంకా భయం వేస్తుంది అన్నమాట. ఇట్లా హార్ట్ కొట్టుకుంటూనే ఉంటుంది. సో నేను మెడికేషన్స్ వాడాను 2 months. సో నాకు అవి సెట్ అవ్వలేదు, ఎందుకంటే నేను యాక్చువల్లీ ఫస్ట్ మెడిటేషన్కి వెళ్ళాను అనమాట. మెడిటేషన్కి వెళ్తే నేను కూర్చోలేకపోయినా, ధ్యానం చేయలేకపోయినా. ఎందుకు అంటే మన మైండ్ మన చేతిలో లేదు, మన కంట్రోల్లో లేదు. సో ఫస్ట్ ఏమన్నది ఆమె, నీ మైండ్ నీ కంట్రోల్ కావాలంటే యూ హ్యావ్ టు గో టు హాస్పిటల్ అని చెప్పింది. హాస్పిటల్కి వెళ్ళాను, మెడికేషన్స్ వాడినాను. ఓకే, 1-2-3 days బాగానే ఉంది, అంటే నిద్ర వచ్చేస్తుంది, అది గుర్తురాదనమాట. సో నాకు ఇంకా నేను అవి అలవాటు అయిపోయినాయి. నేను అది వేసుకుంటేనే ఓకే నాకు ఇట్లా ఉంటుందని. సో అది
ఎప్పటికీ చేయకండి. ఎవరికైతే యాంగ్జైటీ ఉందో అస్సలు చేయకండి అలాగా. బికాజ్ అది అలవాటు అయిందనుకోండి, అది ఇంకెక్కువ యాంగ్జైటీ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో నేను 3 మంత్స్ వాడేసి వద్దు నాకు, నేనే తగ్గించుకోవాలని చెప్పి మెడిటేషన్ చేసిన ఓకే పర్లేదు, ఓకే బిజీ అయిపోయినా. నాకు సెకండ్ కిడ్ వచ్చిందనమాట. సో బిజీ అయిపోయినా 3 ఇయర్స్ బాగానే ఉన్నా. అంటే అప్పుడప్పుడు లైట్గా వచ్చేది భయం. ఏదైనా చెప్పాను కదా, ఇట్లా ఏదైనా ఎవరైనా చనిపోయినా సౌండ్స్ వచ్చేది, అట్లా భయం అయ్యేది. ఓకే అని చెప్పి అప్పుడప్పుడు భయం అయ్యేది, కంట్రోల్ చేసుకుంటుండే. సో ఇప్పుడు మళ్ళీ నాకు ఈ దివాళీ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యింది. అస్సలు కంట్రోల్ ఉండట్లేదు. ఎన్ని వీడియోస్ చూసాను. మెయిన్ ఎవరికైతే యాంగ్జైటీ ఉందో ఇప్పుడు చెప్తున్నా, గూగుల్లో చూసి మాత్రం అట్లా ఆ పెయిన్ వస్తే ఇట్లా అయిపోయినా, గూగుల్ అయితే అస్సలు సెర్చ్ చేయకండి. ఇంకెక్కువ భయం అవుతుంది మనకి, చాలా భయం అవుతుంది. సో నేను నా మిస్టేక్ అదే, నేను గూగుల్లో సెర్చ్ చేసేదాన్ని. ఇక్కడ పెయిన్ వస్తే మళ్ళీ ఇక్కడ పెయిన్ వస్తే మళ్ళీ ఇక్కడ పెయిన్ వస్తే చాలా భయం అయ్యేది తెలుసా. నేను గూగుల్లో సెర్చ్ చేసి ఇంకెక్కువ భయం అవుతుండే నాకు. నేను ఎన్నో పేజెస్ చూసిన అనమాట, యాంగ్జైటీ యాప్స్ ఇవన్నీ చూసినా, కానీ అవన్నీ చూడకూడదు. ఎందుకంటే మెయిన్ మన మైండ్లో ట్రిగర్ అయ్యేది అది అర్థం చేసుకుంటే మన యాంగ్జైటీ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. సో ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. నేను ఎన్నో వీడియోస్ చూసిన కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ ఎక్కడో అక్కడ మనది ఓకే 2 ఇయర్స్ బాగానే ఉంటాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. సో మనం పార్ట్ 2లో చూద్దాం. నెక్స్ట్ నా సింటమ్స్ అనేది ఏమేమి ఉంటాయో పార్ట్ 2లో చూద్దాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.